పార్లమెంట్ సమావేశాలు వాడిగా వేడిగా మొదలయ్యాయి. తమ ముందు ఉన్నటువంటి ఎజెండా పార్లమెంట్లో దేశం కోసం చర్చించాల్సినటువంటి అంశాల కంటే కూడా పక్కా రాజకీయంతో ఈ సమావేశాలు జరపనున్నట్లుగా ప్రధాన పక్షాలన్నీ కూడా సంకేతాలు ఇచ్చేశాయి. ప్రతి సమావేశాన్ని కూడా వాగ్యుద్ధాలతోటి, లేదంటే ప్రతిపక్షం అయితే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి రాజకీయంగా, ఇంకా అధికార పక్షము అటాకింగ్ మోడ్లో ప్రతిపక్షాన్ని దిగపడడానికి ఈ రకంగానే సమావేశాలు జరగడము. బిల్లులన్నీ కూడా సాధారణంగా అంటే చర్చ జరిగిన తర్వాత ఆమోదం కాకుండా మెజార్టీతో అంటే వాయిస్ ఓటుతో కానీ అలా మద్దతుతోటి నెగ్గడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా మన పార్లమెంట్లో వస్తూ ఉంది. ఈసారి కూడా అదే జరగనున్నట్లుగా మనం స్పష్టంగా అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజునే ఈ సభ్యులు సమావేశాలకు ముందుగానే నాయకులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు 15 రోజులు జరగనున్నటువంటి సమావేశాలు ఎంత దాడితోటి మొదలు కానున్నాయనేది అన్ని వెల్లడించాయి. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా డ్రామాలు వేయడానికంటే నాటకాలు వేయడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ అయిన తర్వాత మీరంతా అక్కడ మాట్లాడారు కదా, ఇప్పుడు మళ్ళీ వేరే చోట మాట్లాడండి, కానీ పార్లమెంట్లో మాత్రం డ్రామాలు వద్దంటూ చాలా ఘాటుగా సీరియస్ హెచ్చరికగానే ప్రతిపక్షాలని విమర్శించడము. మరోవైపు మన తెలుగు రాష్ట్రాల అంటే తెలంగాణ రాజ్యసభ సభ్యురాలైనటువంటి రేణుకా చౌదరి ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రచారంలో హైలైట్గా ఉండడానికి, అదే సమయంలో పార్లమెంట్లో అధికార పక్షాన్ని అవమానించడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడను వేసుకుంటూ ఆమె నిజానికి పార్లమెంటు స్థాయికి తగని విధంగా పార్లమెంట్లోకి స్వయంగా ఒక కుక్కను తీసుకెళ్ళింది. మళ్ళీ ఆమె మీడియాతో మాట్లాడుతూ బయట కుక్కల కంటే కూడా లోపల అంటే సభలో కరిచే వాళ్ళే చాలామంది ఉన్నారు అంటూ వ్యాఖ్యానించడం అంటే పార్లమెంటు స్థాయిని దిగజార్చడము. ఇది ఆమె అంటే పలు దఫాలు మెంబర్గా ఉన్నటువంటి ఆమె దీని ద్వారా ఏం సాధించదలిచారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే అంతటి సీనియర్ సభ్యురాలు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తాను మీడియా దృష్టిని, దేశం దృష్టిని ఆకర్షించాలనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈ చర్య పాల్పడ్డారు. అందులోని రోడ్డు మీద వెళ్తుంటే కుక్కగా అనిపించింది తీసుకొచ్చాను అంటూ చేస్తున్నటువంటి ప్రకటన ఒక బోటకంగానే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ నగరంలో లక్షల సంఖ్యలో కుక్కలు ఉంటాయి. ఈ రోజున మాత్రమే దొరకడము, దాన్ని రక్షించాలనే తపన వచ్చింది అనేది హాస్యాస్పదంగానే చెప్పాలి. కేవలం పార్లమెంట్ని, అధికార పక్షాన్ని అవమానించడానికి, తద్వారా మీడియాలో మిగిలిన వాళ్ళు ఎవరు చేయనటువంటి ఒక సాహసానికి చర్యకు పూనుకోవడం ద్వారా పెద్దగా ఫోకస్ అవ్వాలనే ఉద్దేశంతో రేణుకా చౌదరి ఈ రకమైనటువంటి చర్యను తీసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అయితే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ఎందుకు చేశారంటే ఆయన రాజీనామా చేశాడు, తర్వాత మళ్ళీ కొత్త రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అనేటటువంటిది ఒక పెద్ద అంశంగా పొలిటికల్ ఇష్యూగా చేయాలంటూ దానివల్ల ప్రయోజనం కానీ, లేదంటే సీరియస్ బిల్లులు అనేకం ఉన్నప్పుడు వాటి మీద దృష్టి పెట్టకుండా ఆల్రెడీ అది పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి విషయాన్ని ఫోకస్ చేయడం ద్వారా పొలిటికల్ మైలేజ్ పాయింట్స్ పొందాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ ఇష్యూ ఏదో ప్రధాన అంశం అన్నట్లుగా ఆయన మాట్లాడడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక రెండు పక్షాలు స్పష్టమైనటువంటి ఎజెండాతో జుట్టు పట్టుకుని దెబ్బలాడుకుని అసలు ఏం జరుగుతుంది పార్లమెంట్లో, అసలు ఏం బిల్లులు పాస్ అవుతున్నాయి దేశానికి సంబంధించి అనే విషయం ప్రజల దృష్టిలో పడకుండానే ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటు గతంతో పోల్చి చూస్తే కనుక అతి తక్కువగానే సమావేశం అవుతుంది. తక్కువగా జరిగేటటువంటి సమావేశాలు కూడా చర్చలతోటి అర్థవంతంగా సాగకుండా ముగిసిపోవడం అనేది ప్రజాస్వామ్యానికి నష్టదాయకం. అంతేకాకుండా కొత్త సభ్యులు చాలామంది ఎన్నికైనటువంటి సభ్యులు, ఈ సభల్లో చాలామంది కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి, తర్వాత తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలని సభ దృష్టికి, దేశం దృష్టికి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకుండా ప్రధానమైనటువంటి పక్షాలు, అధికార పక్షం కూడా ఒక రకంగా అడ్డుకట్ట వేస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పరిణతమైనటువంటి పార్లమెంటేరియన్స్ తయారు కాకుండా
అడ్డుపడుతున్నాయని మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో 20 సంవత్సరాల క్రితం వరకు వెళితే కనుక వాజ్పేయి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఫిరోజ్ గాంధీ కావచ్చు, పచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, వీళ్ళంతా పార్లమెంటుని చర్చల ద్వారా ప్రజలకి నాలెడ్జ్ ఇస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక సమర్థవంతమైనటువంటి పాత్రని పార్లమెంట్ పోషిస్తూ ఉండేది. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏమనుకుంటే అది జరిగేటట్టుగానే ప్రతిపక్షాలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయడము, దానికి ప్రధానమైనటువంటి అధికార పక్షము మళ్ళీ పొలిటికల్ అటాక్ ఇవ్వడంతో ఎటు తేలనటువంటి పరిస్థితుల్లో ఇది ఎలాగే జరుగుతుంది పార్లమెంట్ అంటే అనుకుని ప్రజలు కానీ లేదంటే కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కానీ భావించే విధంగా బాధ్యతారహితంగానే పార్టీలు వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు.